రాష్ట్రంలో అత్యధిక పంట కొనుగోలు చేసి దేశంలోనే రికార్డు నెలకొల్పామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బేగంపేటలో ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించి లీగల్ ఎన్ఫోర్స్మెంట్ మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలపై పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి స్టీఫెన్ రవీంద్ర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో విజయవంతంగా ధాన్యం సేకరించి 15 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చామని తెలిపారు. రేషన్ దుకాణాల ద్వారా 85% జనాభాకు సన్నబియ్యం అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో హైయెస్ట్ ఎవర్ పర్చేజ్ ఆఫ్ ఎనీ క్రాప్ బై ఎనీ స్టేట్ ఇస్ తెలంగాణ స్టేట్. ఇన్ దిస్ ఖరీఫ్ క్రాప్ ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ రికార్డ్. ప్రొక్యూర్మెంట్ లో రికార్డు స్థాపించినాం. 85% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం ఈ రోజు ఉన్న తెలంగాణలో మన ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. అంటే సంవత్సరానికి సుమారు 38,000 కోట్లు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 15-16 లక్షల రైతులకి ఇవ్వడం అంటే ఇది ఎంత గొప్ప కార్యక్రమమో. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడిన తర్వాత ఇప్పుడు రైస్తో సహా అదర్ ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా ఆషన్లో ఇవ్వాలని మా ఫ్యూచర్ ప్లాన్ లో ఉంది. ఈ స్టోరేజ్ చేసినప్పుడు ధాన్యం డిటోరియేట్ కాకుండా ఉండే విధంగా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ మెథడ్స్ ఉపయోగించాలని చెప్పి కూడా నేను కమిషనర్ గారికి వాళ్ళ టీంకు చెప్తాను. దేశం బయటికి రైస్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఏమైనా మరి రైస్ మిల్స్ ముందుకు వస్తే ప్రభుత్వం వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఒక కొత్త పాలసీ తీసుకొచ్చేయడానికి ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తున్నాం. ప్రభుత్వం సొమ్ముతో కొనుక్కున్న ధాన్యం అమ్ముకొని మరి జవాబుదారీతనం అకౌంటబిలిటీ లేకుంటే మాత్రం కఠిన చర్యలు తప్పవని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను.